తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి తుఫాన్ వాహనం గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. తుఫాన్ వాహనం డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట వాసులని తెలుస్తోంది. తీర్థయాత్రలో భాగంగా 4 రోజుల క్రితం తిరుపతికి వెళ్లిన ఈగల అప్పారావు కుటుంబం ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని విశాఖ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 50 అడుగుల పైనుంచి పడడంతో వాహనం నుజ్జు అయింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. గాయపడిన మరొక బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.